ఇప్పుడు ఒక బౌల్లో గోధుమ పిండి, అలాగే కాస్త పసుపు, వామ, కారం, ఇందులో కాస్త సాల్ట్, మరీ ఎక్కువ కాదు, కొంచెం మిక్స్ చేసేయండి. ఇప్పుడు ఇందులో నీళ్ళు, ఈ వేడి నీళ్ళు, చపాతీ పిండిలాగా తడుపుకోవచ్చు. తడుపుకుని ఒక 10 నిమిషాల పాటు మీరు రెస్ట్ చేసుకుంటే మనకి ఈజీగా చేయటానికి వస్తుంది. మరి ఒక 5 నిమిషాల తర్వాత ఒక చిన్న ముద్ద తీసుకుని కాస్త పొడి పిండిలో అద్దేసి కొంచెం చిన్న సైజులో చేసుకోండి. పుల్కా సైజు లేదంటే పుల్కా కన్నా కొంచెం పెద్దగా చేసుకున్నా పర్వాలేదు. మరి ఇందులో కొంచెం రోల్ చేసిన తర్వాత కాస్త ఆయిల్, మనం రెగ్యులర్గా చపాతీలు ఎలా చేసుకుంటామో అలా కొంచెం పొడి పిండి, ఆ తర్వాత మీకు రౌండ్ అన్నా లేదంటే ట్రయాంగిల్ షేప్స్లోనన్నా ఏ షేప్ అంటే ఆ షేప్ చేసుకోవచ్చు. మరీ సన్నగా కాకుండా కొంచెం మందంగా చేసుకుంటే బాగుంటుంది. మరి రెడీ. ఇప్పుడు మనం మళ్ళీ షిఫ్ట్ చేద్దాం. పెనం పెట్టుకుని మరి మన నమ్కీన్ రోటీని కాల్చుకోవాలి కదా. సో పెనం పెట్టేసుకున్నాను. నేను ఇంకొకటి చేసేసి 2 ఒకటేసారి కాల్చేసుకుంటాను. నేను ఇంకొక 2 చేసేసాను. మరి ఇప్పుడు ఇక్కడ మన మటన్ కూడా రెడీ అయిపోయింది. లాస్ట్లో కొంచెం అంత కొత్తిమీర వేసేసుకోండి. స్టవ్ ఆఫ్ చేసేసేయండి. అలాగే ఇక్కడ మన పెనం కూడా రెడీ అవుతుంది, వేడెక్కిపోయింది. ఇప్పుడు మనం ఇందులో ఈ నమ్కీన్ రోటీని కుక్ చేసుకుందాం. ఇంకోవైపు మరి కాస్త ఆయిల్. చూడండి, మన నమ్కీన్ రోటీ రెడీ. అలాగే ఇక్కడ నేను ఇంకొకటి ట్రయాంగిల్ షేప్లో కూడా చేసేసాను. కొంచెం కాలిన తర్వాత మనము నూనె వేసుకుందాం. అంతలోపల మనం ఇక్కడ సర్వింగ్ ప్లేట్ కూడా వచ్చేసింది, సర్వ్ చేసుకోవటం కోసం మంచిగా. అలాగే మన రోటీని పెట్టేసి సర్వ్ చేసేసేయండి. ఇప్పుడు కాస్త పుల్లగా, కాస్త వగరుగా ఉంటుంది కదా మన నిమ్మకాయ పొట్టుకి, ఆ ఫ్లేవరు. అలాగే ఈ రోటీకి వామ వేసుకున్నాం కదా, ఆ వామ టేస్ట్, మంచి ఆకుకూరతో